తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగాయో, అక్రమాలు జరిగాయో, ఎవరు చేసినా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ అవినీతి బయట పెడతానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. దానికి మీరు నాకు చేయాల్సింది ఒకటే, మీ పవిత్రమైన ఓట్ను నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను. మనము చంద్రబాబు నాయుడు గారిని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. ఏదన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మేము ఏమన్నా చెప్పి మాటిస్తున్నాము అంటే ఓ గమ్ముగా ఉంటారు, ఏదో చెప్తున్నారులే ఇస్తారేమో అని. ఎట్టిస్తారు, ఎట్ట చేస్తారు, అసలు అవినీతి లేకుండా ఎట్ట చేస్తారు? ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. మాట ఇచ్చింది, మీరు అడిగింది ఏంటో కోట్లు కుమ్మరించాయి కాదు, చిన్న చిన్న శ్మశానాలు, నీళ్లు తాగడానికి ఇలాంటివి అడుగుతున్నారు మీరు. ఒక ఎమ్మెల్యే అవినీతి చేయకుండా మీకు రావాల్సిన డబ్బుని మీకే ఖర్చు పెడితే ఎక్కడికి పోతాయి ఇవన్నీ చేయకుండా? ఎక్కడికి పోతారు ఇవన్నీ చేయకుండా? ఏ పంచాయతీకి ఆ పంచాయతీ డబ్బులు ఉంటాయి, ఏ ఊరికి ఆ ఊరు డబ్బులు ఉంటాయి, గ్రాంట్స్ ఉంటాయి, వాళ్ళ ఫండ్స్ ఉంటాయి. దాంతో మీరు అడిగిన కోరికలు మీకు తీర్చాలి. అలా కాదు. ఇక్కడ ఏదైనా కమిషన్ గాని ఉంటే అది ఏదైనా జరిగిపోద్ది, కమిషన్ లేకపోతే ఏది జరగదు. రియల్ ఎస్టేట్లో 1170 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో. దాంట్లో వీళ్ళు తీసుకున్న కమిషన్లో 10% ప్రతి గ్రామంలో పెట్టుంటే మీరు ఈరోజు తాగడానికి నీళ్ళు లేక, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేక ఇంత అవస్థపడి ఉండేవాళ్ళు కాదు. ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నాను, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను? ప్రజల సమస్యలు. నేను ఆ ఊరికి పోగానే వాళ్ళు ఇదిగోండి, ఈ ఊర్లో ఇప్పుడు ఇంకా 4 పేపర్లు నేను చదివితే అన్ని పేపర్లు ఇస్తున్నారు సమస్యలతో. ఎవరిస్తున్నారు? ఇది ప్రజలు ఇస్తున్నారు, సామాన్య ప్రజలు ఇస్తున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ సమస్యలన్నీ తీర్చకుండా మీరు చేసే అవినీతి అక్రమాలు ప్రశ్నించిన వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేపిస్తూ వీటికి సమాధానాలు చెప్పకుండా నేనంతా చేసేసాను. ఇప్పుడు మధ్యలో వచ్చారు, ఇప్పుడే పార్టీ మారొచ్చారు, అది మారొచ్చారు, ఇది మారొచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకేమన్నా అర్థమవుతుందా? నాకు ఎప్పుడో అర్థమైపోయింది ప్రసన్న ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడని చెప్పి. కాబట్టి సొంత నాయకుల్ని మాట్లాడుతున్నాడు, ఎవరిని పడితే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కాబట్టి ప్రజలారా, ఇంకా మీరందరూ ప్రసన్నకి బాయ్ బాయ్ చెప్పే కాలం దగ్గరకు వచ్చింది. బాయ్ బాయ్ ప్రసన్న చెప్పండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి. ఇంకొకసారి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మీ కళ్ళతో చూస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా నెల్లూరులోనే ఉంటున్నారు ఆయన. నెల్లూరులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇంతెందుకు, మీ ఎమ్మెల్యేనే 20-30 సార్లు మా దగ్గర డబ్బులు తీసుకొని అవి చేయించి మా చేత ఓపెన్ చేయించాడు కోవూరు నియోజకవర్గంలో. ఆయన డబ్బులు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసినట్టు మాట్లాడతాడు. కాబట్టి ఆ రోజు మమ్మల్ని దేవతలుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ రోజు ఇంత మాట్లాడుతున్నాడు అంటే అతని సంస్కారం గురించి మీరందరూ, ఒక మహిళని గౌరవించకుండా ఉన్న అతని ఇంట్లో అమ్ముంది, భార్య ఉంది, కోడలుంది. అతనికి ఆ మాత్రం కూడా ఏం మాట్లాడుతున్నామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నీకు చేతనైతే నేను అడిగే అవినీతి ఈ కోవూరు ప్రజలకు సమాధానం చెప్పు, లేదా మానేసేయి. అంతేగాని ఎక్కువ మాట్లాడబాకు. అందరికీ నమస్కారం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. జనం గళం ప్రభంజనం. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈవీఎం బ్యాలెట్ 4వ నెంబర్ బటన్ నొక్కి మన కోవూరును అభివృద్ధి చేసుకుందాం. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈవీఎం బ్యాలెట్ 4వ నెంబర్ బటన్ నొక్కి మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకుందాం. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈవీఎం బ్యాలెట్ వరుసలో 4వ నెంబర్ బటన్ నొక్కి సైకిల్ గుర్తుకి మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. జై తెలుగుదేశం, జై తెలుగు. చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము. తల రాత మార్చు
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.